ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. మార్కు సువార్త 7వ అధ్యాయం 3 నుండి చదవండి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చెయ్యరు, మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారములను వారు అనుసరించడివారు. అప్పుడు పరిసయ్యులను, శాస్త్రులను, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయదనని ఆయన అడిగిరి. అందుకాయన వారితో ఇలాగు చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధించుదురు గాని వ్రాయబడినట్టు వేషధారులైన మిమ్ముని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. చూడండి, యేసు ప్రభు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాడు. మీరు పెదవులతో స్తుతిస్తున్నారు కానీ మీ హృదయము దేవునికి దూరంగా ఉంది. మీరు ప్రభువును కొనియాడుతున్నారు కానీ నీ హృదయము దేవునికి దూరంగా ఉంది. ఇది ఏ సందర్భంలో ప్రభు చెప్పాడో మీరు ఒక్కసారి ఆలోచించాలి. అక్కడ మ్యాటర్ ఏంటంటే, యేసు ప్రభు శిష్యులు చేతులు కడుక్కుండా భోజనం చేస్తున్నారంట. చేతులు కడగట్లేదు. ఇప్పుడు సదుకేయులు, పరిసయ్యులు వచ్చి అడుగుతున్నారు, మీ శిష్యులు మన యొక్క పితరుల ఆచారాన్ని పాటించట్లేదు. దానికి ప్రభు తీసుకొచ్చిన వాక్యం ఏంటంటే, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 33:31 తీసుకొస్తున్నాడు. చూడండి, ఇక్కడ ప్రభు వాళ్ళు అడిగిన మాటకును వాళ్ళు ప్రశ్నించిన వాటికి యేసు ప్రభు చెప్పిన వాటికి పొత్తు లేకుండా ఉన్నట్టుగా కనపడుతుంది. వాళ్ళు ఏమో యేసు ప్రభు శిష్యుల దగ్గర అడిగింది ఏంటంటే, మీ శిష్యులు చేతులు కడగట్లేదు. దానికి యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయము దూరంగా ఉంది అనే విషయాన్ని ఎసెకియేలు ప్రవక్త ద్వారా చెప్పిన వాక్యాన్ని తీసుకొస్తున్నాడు ఇక్కడ. ఇంకా దాని కింద వెళ్ళి చూస్తే తల్లిదండ్రులు సన్మానించడానికి గురించి మాట్లాడుతున్నాడు. అరే, చేతులు కడగటానికి తల్లిదండ్రులు సన్మానించడానికి సంబంధం ఏముంది? చేతులు కడగటం అనేది యూదుల ఒక ఆచారం. ఆ యూదుల ఒక చేతులు కడిగే ఆచారానికి దేవుని స్తుతించటానికి సంబంధం ఏముంది? అసలు ఏ పొత్తు లేనట్టుగా మనకు కనపడుతుంది. సంబంధం లేకుండా యేసు ప్రభు యెషయా ప్రవక్త ద్వారా పలికిన మాటలను పలికినట్టుగా మనకు కనపడుతుంది. లేదు, యేసు అనంతంగా అని దేవునామానికి స్తోత్రం చెప్పండి. కొంచెం మీరు యూదుల యొక్క బ్యాక్గ్రౌండ్కి వెళ్తే, ఓహో, ఇందుకోసమా యేసు ప్రభు ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వాళ్ళ హృదయము దూరంగా ఉంది, తల్లిదండ్రులను మీరు సన్మానించట్లేదు, మీరు ఏదో ఆచారం చేసి వదిలేసుకుంటున్నారు, తల్లిదండ్రులు సన్మానించకపోతే శిక్షించబడతారనే విషయాన్ని ఇందుకోసమే చెప్పాడో ఏమో చెప్పి అప్పుడు మీకు అర్థమవుతాయి అన్నమాట.
దేవనామానికి స్తోత్రం చెప్పండి. యూదులు ఒక ఎగ్జాంపుల్కి చెప్పిన వాటిని, ఆత్మీయ ఎదుగుదల కోసం చెప్పిన మాటను, వాక్యాన్ని, ఉదాహరణని పట్టుకొని అసలైన వాటిని చేయడం మానేశారు ప్రారంభం నుండి. ఇది వాళ్ళ ఒక ప్రాబ్లం. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంటే, యూదులు కాని వారి మీది ఎవరైనా వాళ్ళు చెయ్యి తగిలితే, యూదుల ఒక చెయ్యి తగిలితే వాళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు తీసి ఆ నీళ్ళను చేతులంతా కడిగేస్తారు. అలా ఒక్కసారి కాదు, 7 సార్లు కడుగుతారు. మళ్ళీ ఈ చేయిలో వాటర్ తీసి ఈ జాయింట్స్ దాకా మొత్తం రుత్తుతారన్నమాట. రుత్తిన తర్వాత మరలా ఏం చేస్తారో తెలుసా, ఏ పాత్రనైతే ఈ కడగటానికి కోసం వాడారో ఆ పాత్రను కడిగి బోర్ల కప్పుతారన్నమాట. ఈ ఆచారం యూదుల మధ్యలో చాలా సంవత్సరాలు జరుగుతుంది. అయితే ఇది పాత నిబంధనలో రాయబడిన, ధర్మశాస్త్రంలో రాయబడిందా అంటే అది కూడా లేదు. ధర్మశాస్త్రంలో రాయబడింది ఏంటంటే, పరిశుద్ధ స్థలంలో ఉన్న వస్తువులను పవిత్రంగా శుభ్రం చేసి ఉంచుకోవాలి. దేవనామానికి స్తోత్రం చెప్పండి. వాక్యాన్ని వాళ్ళు ఏం చేస్తారని కాస్త వాళ్ళకు అనుకూలంగా మలుపుకున్నారు. ఇప్పుడు శిష్యులు యేసు ప్రభు ఒక పరిచర్య అంతా ఎక్కువ యూదులు కాని వారి మీదే సాగింది. దేవుడు యెరూషలేముకు రావటం చాలా తక్కువ. ఎక్కువ శాతం ఆయన గలిలేయలో అన్యుల మధ్యలో, యూదులు కాని వారి మధ్యలో కానీ, లేకపోతే యూదులు అన్యులు కలిసిపోయారు. సమరియా దేశ ప్రజల దగ్గర ఎక్కువ సేవ చేసినట్టుగా మనకు కనబడుతుంది. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏంటంటే, దేవుడు వారికి రోగుల మీద చేతిలో ఉంచమన్నాడు. సో అలా ముట్టినప్పుడులా ఏం చేస్తున్నారంటే, వీళ్ళ అపవిత్రులుగా యూదులు ఎంచి, అంతేకాదు వీళ్ళు ఏం చేయట్లేదంటే తమ్ము తామే పితరులు చెప్పినట్టుగా శుద్ధీకరించుకోవట్లేదు. అందుకొరకు వీళ్ళు దేవుని మాటను వినలేని రాగం, దేవునికి శత్రులు అన్నట్టుగా వాళ్ళు శిష్యుల మీద నేరారోపణ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర ఆ సరియైన సమయం చూసి అడుగుతున్నారు, మీ శిష్యులు చేతులు కడిగే అలవాట్లేదు. దేవునామానికి స్తోత్రం. యేసు ప్రభు వాళ్ళు అడిగిన ప్రశ్నను సమర్థించలేదు. నువ్వు అడిగింది కరెక్ట్ అని చెప్పలేదు. ఇదిగో ఈ పరిసయ్యులు సదుకేలు అడుగుతున్నారు, మీలో పొరపాటును వెతికి పట్టుకున్నారు, ఈ పొరపాటును సరిచేయండి చెప్పి యేసు ప్రభు వారు చెప్పలేదు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. వాళ్ళు చెప్పిన మాట వాక్యానుసారమైనది కాదు, అది దేవుని దృష్టిలో యథార్థమైన లేదని కొట్టిపడేస్తాడనమాట. నెంబర్ 1 ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దేవుని కార్యాలు దైవికమైన కార్యాలు. 10 ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించిన ఆజ్ఞలు. దేవుని ఎలాగా ప్రేమించాలో, దేవుని ప్రేమించడానికి మార్గం చూపించే 4 ఆజ్ఞలు మనకు కనబడుతుంది. మిగిలిన 6 ఆజ్ఞలు ఏదైతే ఉందో అవి సహోదరుని ప్రేమించడానికి, తోటి వారిని ప్రేమించడానికి దేవుడి ఇచ్చిన ఆజ్ఞలు. హల్లెలూయా. అంటే మన తోటి వారిని ప్రేమించే విషయంలో ప్రభు ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడో చూడండి. ఈ యూదులు అంటరానితనాన్ని పాటిస్తూ, యూదులు కాని వారిని వాళ్ళు ఎంత పరిశుద్ధులైనా, ఎంత ప్రార్థన పరులైనా, ఎంత అభిషక్తులైనా వాళ్ళని దూరం పెట్టడం వలన అక్కడ సహోదర ప్రేమ లేదని విషయాన్ని ప్రభు గుర్తించాడు. వారిలో దైవికత లేదని గుర్తించాడు. వారిలో సహోదర ప్రేమ లేనట్టుగా దేవుడు గుర్తించాడు. అందుకొరకే దేవుని బిడ్డలారా, ప్రభు వాళ్ళని గద్దించాల్సి వచ్చింది. దేవనామానికి స్తోత్రం. ట్రెడిషన్స్ కంటే, కస్టమ్స్ కంటే, రిలీజియస్ కంటే, మతానికంటే తోటివాణి ప్రేమించటమే ముఖ్యం, తోటివాణి ప్రేమించటమే మిన్న అని కాన్సెప్ట్ను యేసు ప్రభు ఇక్కడ మన దగ్గరికి తీసుకొస్తున్నాడు. గట్టిగా ఒక హల్లెలూయా చెప్పండి. ప్రార్థన చేయకపోవటం, ఆరాధన చేయకపోవటం, ఆదివారం గుడికి వెళ్ళకపోవటం ఎంతటి పాపమని మనం తలుస్తున్నామో అంతటి పాపం
ఎదుట వాని పైన కక్ష, కోపం, అసూయ కలిగి ఉండటం. నువ్వు సహోదరు మీద, తోటి వాని మీద నేరారోపణ చేస్తూ ఉంటే దేవుని ఆత్మను దుఃఖపెడుతున్నావు అని అర్థం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29-30 చదవండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, చూడండి, సమస్తమైన దేశం, కోపం, క్రోధం, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఎందుకంటే ఇవన్నీ పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యం. దీనిలో చూడండి, పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే కార్యంలో ఏదైనా కానుకలు, దశంభాగాన్ని గురించి రాయబడి ఉందా? విశ్రాంతి దినాన్ని పాటించకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడతాడని రాయబడిందా? రాయబడలేదు. ఈవెన్ విగ్రహారాధన గురించి కూడా రాయబడలేదు. సమస్త విధమైన విగ్రహారాధన అనే మాట కూడా రాయబడలేదు. దాంట్లో రాయబడిన ప్రతి మాటలు నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమించాలని యేసు ప్రభు చెప్పిన 2వ ఆజ్ఞకి సంబంధించిన పాపపు క్రియలుగా మనకు కనపడుతుంది. ఏ ఒక్కరి మీద దేశం, కోపం, అసూయ, నేరారోపణ ఏదు మీ జీవితంలో కనబడకూడదు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. ఈ యొక్క ఆచారం ఏదైతే ఉందో, ఒకవేళ పాత నిబంధనలో ఎక్కడైనా ఇండైరెక్ట్గా పరోక్షంగా రాయబడిందేమో, దాన్ని యూదులు ఈ విధంగా మలుచుకున్నారని అనుకున్నా ఈ ఆచారం వలన ఏ యూస్ లేదు. దీని వలన తోటి వాడిని దూరం చేస్తున్నామే తప్ప దీనివల్ల దేవుని మహిమపరిచే కార్యాలు ఏమీ లేదు. అందుకొరకే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈ యొక్క ఆచారానికి పరిచయాలు అడిగిన ఈ మాటకు దేవుడు ఎంత మాత్రం ప్రాముఖ్యత ఇవ్వలేదు. రెండవదిగా, యేసుప్రభు ఎక్కడ చేతులు కడిగినట్టుగా ఈ ఆచారాన్ని పాటించినట్టుగా ఎక్కడ మనకు బైబిల్లో కనబడలేదు. యేసుప్రభు చూపించలేనివి, యేసుప్రభు మనకు మాదిరిగా ఉంచలేనివి మనం ఎందుకు పాటించాలి? గట్టిగా హల్లెలూయా చెప్పండి. అది ఎంత పెద్ద కార్యమైతే ఏంటి, బైబిల్లో చెప్పబడని ఏ ఒక్క కార్యాన్ని మనము పాటించకూడదు, పాటించాల్సిన అవసరం లేదని ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం 3-10 వచనాలు మనకు తెలియపరుస్తుంది. యేసు ప్రభువే మనకు మాదిరి. బైబిల్లో చెప్పబడిన ఏ ఒక్క కార్యాన్ని మనం చేయకూడదు, ఆచారాలు పాటించకూడదు, సాంప్రదాయాలు పాటించకూడదు. ముఖ్యంగా మన ప్రజలు పాటిస్తున్న సాంప్రదాయాల వెనకాల, ఆచారం వెనకాల చాలా కార్యాలు ఇమిడి ఉన్నాయి. కొన్ని మీకు తెలుసు, కొన్ని కార్యాలు తెలియదు. కానీ మనం చేసే ఆచారం వెనకాల దేవుని యొక్క ఆజ్ఞకి వ్యతిరేకమైన కార్యాలు ఇమిడి ఉన్నాయి. నువ్వు పరోక్షంగా ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు, దేవుని ఆత్మను దుఃఖపెడుతున్నావు. యేసు ఏది చేయమన్నాడో అదే మనం చేయాలి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మూడోది ఏంటంటే, ఆ పరిసయ్యులు, సదుకేయులు వారికి అనుకూలంగా, వారికి ఫేవర్గా దేవుని యొక్క వాక్యాన్ని మలుచుకున్నారు. మార్కు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఆయన, మీరు మీ పారంపర్యచార్యమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను గణపరచవలననియు తండ్రినైనను తల్లినైను దూషించువానికి మరణశిక్ష విధింపవలననియు మోషే చెప్పిన కదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పతమని చెప్పిన ఎడలా, తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమీ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యచార్యం వలన దేవుని వాక్యమును నిరర్ధకం చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. మోసే తల్లిదండ్రులు పట్టించుకోలేని పక్షముగా కోర్బాన్ అని
ఒక విధిని నియమించి వాళ్ళు ఎంతకంతో డబ్బులు ఇచ్చి నువ్వు వదులుకోవచ్చు అని కాణిపక్షముగా చెప్పాడు. ఇప్పుడు ఈ కాణిపక్షముగా చెప్పబడిన ఈ మాటను యూదులందరూ ఏం చేస్తున్నారంటే, తల్లిదండ్రులు పట్టించుకోవటానికి అవకాశం ఉన్నా, ఇంటిలో పెట్టి పోషించడానికి అవకాశం ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి ఈ పద్ధతి ప్రకారం అంటే ఎంతకంతో కానుకలు ఇచ్చి తల్లిదండ్రులు వదిలించుకోవటం, ఈ పద్ధతిని ప్రతి ఒక్కరు పాటిస్తున్నారు. నేను మీకు చెప్పింది అర్థమవుతుందా? ఈ మాట తల్లిదండ్రులకు ఎంతకంతో కానుకిచ్చి వదులుకోవాలని చెప్పిన ఆ మాట ఎవరికి చెప్పాడంటే కాణిపక్షంగా. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకు ఒక్కనొక కొడుకు పుట్టాడు అనుకుందాం. ఆ కొడుకు హ్యాండిక్యాప్ట్ అనుకోండి. ఇప్పుడు అతను తల్లిదండ్రులు పోషించగలుగుతాడా? తల్లిదండ్రులు పరామర్శించగలుగుతాడా? పరామర్శించలేడు. ఇప్పుడు ఈ కొడుకు ఏం చేయాలంటే ఎంతకంతో కానుకను ఆ తల్లిదండ్రులకి ఇచ్చి ఆ తల్లిదండ్రుల యొక్క బాధ్యత నుండి విముక్తి పొందుకోవాలి. విముక్తి పొందుకోవచ్చు అనమాట. తల్లిదండ్రులను అందరూ పాటించాలి, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళందరూ కనపరచాలి. కాణిపక్షముగా నేను చెప్పిన ఇట్లా ఒక తల్లిదండ్రులకు గుడ్డివాడు పుట్టాడు అనుకుందాం. గుడ్డివాడు తన్ను తానే పోషించుకోవటం కష్టం. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా పోషించగలుగుతాడు? పోషించలేడు, పరామర్శించలేడు. ఇప్పుడు ఈ గుడ్డివాడు ఏం చేయాలంటే ఎంతకంతో ఆ తల్లిదండ్రులకు కానుకిచ్చి డబ్బిచ్చి ఏ అనాథ ఆశ్రమంలోనో ఎక్కడున్నో వాళ్ళని చేర్చేసి వారు బాధ్యత నుండి బయటకు వచ్చేవచ్చు అనమాట. అప్పుడు వాళ్ళ మీదకి శిక్ష రాదు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. తల్లిదండ్రులను ప్రేమించలేని పిల్లలు తల మీదకి శాపం వస్తాయని బైబిల్లో రాయబడి ఉంది. ఆ శాపం రాకుండా ఉండటానికి ఈ పద్ధతిని దేవుడు పుట్టించాడు. ఇప్పుడు యూదులందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఈ మాటను పట్టుకొని తల్లిదండ్రులు పరామర్శించడానికి, వాళ్ళు పట్టించుకోవడానికి అవకాశాలు ఉన్నా కూడా ఏం చేస్తున్నారు తెలుసా? ఈ కానుకిచ్చి ఏం చేస్తున్నారంటే వదిలేసుకుంటున్నారు. అది ధర్మశాస్త్ర ప్రకారం కరెక్ట్, కానీ వాళ్ళ ఉద్దేశం సరి అయినది కాదు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని కూడా యేసుప్రభు ఏం చేస్తున్నాడంటే తీసుకువస్తున్నాడు. ఇప్పుడు ఈ చేతులు కడగటం కూడా ఇట్లానే ఉంటుంది. దేవనామానికి స్తోత్రం. నువ్వు చచ్చిపోయిన వ్యక్తిని ముట్టుకుంటే నువ్వు చేతులు కడగాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడైనా నరగంధకుని ముట్టుకుంటే నువ్వు చేతులు కడగాలి. లేవియాకాండం 8:6, లేవియాకాండం 16:4, లేవియాకాండం 8:6, లేవియాకాండం 16:4 చేతులు కడుగుతున్న కార్యక్రమాన్ని గురించి రాయబడి ఉంది. దేవనామానికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు దీనికి మంచి వ్యాఖ్యానం ఇచ్చాడు. మేలు చేయటానికి ఎరిగి ఉండియో మేలు చేయకపోతే అది నీకు పాపం అనేసాడు. మేలు చేయటానికి అవకాశం ఉండియో నువ్వు మేలు చేయకపోతే అది నీకు పాపం అన్నాడు దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనల్ని దేవుడు న్యాయం తీర్చేది దేన్ని బట్టి అంటే హృదయపు ఆలోచన బట్టి. మనస్సులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వేషధారులు చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడు అటువంటి డబుల్ స్టాండర్డ్ పాటించకూడదు. 2 నాలుక ధోరణితో ఎప్పుడు ఒకరించకూడదు. ఇవన్నీ మీ ఆశీర్వాదాన్ని ఆపేస్తాయి. మనస్సులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడటం చాలామంది నేను చూశాను. చాలామంది చూడండి, ఇంట్లో ఆ పిల్లలు ఇలాగ పెళ్ళైన వాళ్ళు మంచిగా ప్రేమగా మాట్లాడటానికి ఒప్పుకోరు. వాళ్ళు కలిసి బయటికి వెళ్తామంటే ఒప్పుకోరు. ఎన్ని మాటలు పెట్టి తిడతారో. ఈ అబ్బాయిని వదిలేసి ఆ అమ్మాయిని పట్టుకొని శుభ్రంగా ఆవిడకి బాధ వచ్చి ఇంట్లో పారిపోయినట్టుగా చేస్తారు కొంచెంమంది. తర్వాత దాని ఒక శిక్షను అనుభవిస్తారు. ఎందుకంటే వేషధారణ దేవుని ఎదుట పనిచేయదు. దేవునామానికి స్తోత్రం చెప్పండి. అలాగే ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి మాట్లాడుకుంటా ఉంటే ఎంత ఉడికిపోతారంటే కొంచెం మంది వాళ్ళని విడగొట్టేదాకా ఊరుకోరు. వాళ్ళు ఇద్దరిని విడగొట్టి వాళ్ళు వీళ్ళ గురించి వాళ్ళతో చెప్పి వాళ్ళ గురించి వీళ్ళతో చెప్పి ఇద్దరిని వేరు చేసేస్తారు. అలాగే సహోదరులు కొన్ని కుటుంబాల్లో కలిసిమెలిసి ఉంటారు.
కానీ అలా కలిసిమెలిసి ఉండటం కొంచెంమందికి ఇష్టం ఉండదు. కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఎలాగ చెప్పాలో అలాగ చెప్పి వాళ్ళ మనస్సును విరిగిపోయినట్టుగా చేసి వాళ్ళ ఇద్దరిని దూరం చేసి వాళ్ళ ఫ్రెండ్షిప్ని చెడగొట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎప్పుడు అలా చేయకూడదు. మీ హృదయము మీ చేతులు దేవుని ఎదుట క్లీన్గా ఉండాలి. ఎందుకంటే రాబోతున్న దినాల్లో దేవుడు చేయబోతున్న కార్యం ఎంతో గొప్పగా ఉండబోతున్నాయి. దేవుడు మన వర్ధల చేయబోతున్నాడు, మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతానికి ఏది అడ్డు రాకూడదు, ఏ పాపం అడ్డు రాకూడదు, ఏ చిన్న ప్రాబ్లం కూడా అడ్డు రాకూడదు. ఎందుకంటే నాతో దేవుడు చెప్పాడు, ఖచ్చితంగా దేవుడు రాబోతున్న దినాల్లో మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నానని. దీర్ఘకాల సమస్య నుండి మీరు బయటపడబోతున్నారు. అసాధారణమైన కార్యం జరిగించబోతున్నాడు, మగత్తరమైన కార్యం జరిగించబోతున్నాడు. నీకు విడుదల, స్వస్థత, అద్భుత కార్యం జరగబోతున్నాయి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవపరచండి. హల్లెలూయా. చివరిగా ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం 3 నుండి 10 వచనాలు చదువుకుంటే, దేవుడు మనుషులాగా భాగ్య రూపాన్ని కాదు హృదయాన్ని చూచుచున్నాడనే విషయం క్లియర్గా అర్థమవుతుంది. నువ్వు అంతరంగంలో నీతి లేకుండా నువ్వు భాగ్యంగా ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా అవన్నీ వ్యర్థమే అనే విషయాన్ని దేవుడు వెరీ క్లియర్గా మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథం 1:16 కానీ మత్తయి సువార్త 15:2-20 వచనాల్లో చదివితే వెరీ క్లియర్గా మాట్లాడుతున్నాడు ప్రభు. అంతరంగంలో నీతి లేకుండా నువ్వు భాగ్యంగా నువ్వు ఎన్ని పట్టించుకున్నా వేస్ట్. అలాగే సమర్పణ కూడా. కొంతమంది గోల్డ్ వేసుకుంటారు, కొంతమంది గోల్డ్ వేసుకోరు. వాళ్ళు ఒంటి మీద గోల్డ్ వేసుకోరు కానీ బ్యాంకులో ఇన్ని గోల్డ్ పెట్టుకుంటారు, బీరోలో ఇన్ని గోల్డ్ పెట్టుకుంటారు. అది కరెక్ట్ ఏంటి? కాబట్టి బలవంతం చేసి నువ్వు గోల్డ్ వేసుకుంటే నేను బాప్టిజం ఇవ్వను, నువ్వు గోల్డ్ వేసుకుంటే పరలోక రాజ్యం చేరవు. ఇటువంటి భాగ్య సంబంధమైన వాటికి మనం ప్రాముఖ్యత ఇవ్వకూడదు. దేవనామానికి స్తోత్రం చెప్పండి. మన హృదయము దేవుని ఎదుట యథార్థంగా నిందారహితంగా ఉండాలి. మత్తయి సువార్త 5:8 హృదయ శుద్ధి గల వాళ్ళు ధన్యులు, వారు దేవుని దర్శిస్తారు. సో హృదయ శుద్ధినే దేవుడు కోరుకుంటున్నాడు. ఈ భాగ్య అలంకారాన్ని మనం ప్రాముఖ్యపరచకూడదు. అంతరంగ పురుషుడికి ప్రాముఖ్యత ఇవ్వాలి, ఆత్మీయతకు ప్రాముఖ్యత ఇవ్వాలి. మీ సమయాన్ని ఎక్కువసేపు ఆత్మీయతకు కేటాయించాలి. దేవనామానికి స్తోత్రం. సో భాగ్య సంబంధమైన ఆచారాలు, పూజలు, పునస్కారాలు, అలవాట్లు, కస్టమ్స్ ఇవన్నీ పక్కన పెట్టేసి నువ్వు యేసు ఒక్కటైపోవాలి. యేసుతో సహవాసం చేయాలి, యేసుతో ఉండాలి, యేసుతో నడవాలి, యేసులాగా మారాలి. ఇది మన దేవుడు కోరుకుంటున్నాడు. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా, ఆశీర్వాదకరంగా ఉండలాగిన మా ప్రాణాత్మ శరీరాన్ని శుద్ధి చేయండి ప్రభా, పరిశుద్ధపరచండి ప్రభా. నీ రక్తములో కడుగుమని అడుగుతున్నాను తండ్రి. నీతిమంతుడు 7 మార్లు పడిన తిరిగి లేస్తాడు. ఇప్పుడే పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి ప్రభా. ప్రాణాత్మ శరీరంలో ఉన్న ప్రతి పాపాన్ని కడగండి ప్రభా. ఇప్పుడే దేవుని ఆత్మ కార్యం మొదలవుతున్నాయి, అసాధారణమైన కార్యం మొదలవుతున్నాయి. ఇప్పుడే దేవుడిని ఆశీర్వదిస్తున్నాడు. యేసు నామములో, యేసు నామములో, యేసు నామములో దేవుని ఆత్మ ఇప్పుడైనా తాకుతున్నాడు బిడ్డ. దేవుని సన్నిధి ఇప్పుడైనా తాకుతుంది. ఎవరెవరైతే అనారోగ్యంతో బలహీనతో ఉన్నారో యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. యేసు నామములో అద్భుతం జరుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఇప్పుడే దేవుని యొక్క శక్తిని తాకును గాక.
ఇప్పుడు ముట్టండి ప్రభా, బలపరచండి, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.